టీఎస్ నుండి టీజీగా నంబర్ ప్లేట్లను ప్రభుత్వం మార్చింది. తెలంగాణలో ప్రభుత్వం స్థాపించిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాల మార్పులు చేసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి వెహికల్ నంబర్ ప్లేట్లతో గత ప్రభుత్వం టీఎస్గా రూపొందించింది. టీఎస్ అనే పదం తెలంగాణ రాష్ట్రానికి సరైనది కాదని టీఎస్ నుండి టీజీగా మార్చుతున్నట్లు జీవో జారీ చేసింది. జారీ చేసిన 2 వారాల్లోనే అమలు చేశారు అధికారులు. అయితే ఈ మొదటి రిజిస్ట్రేషన్ నంబర్ టీజీ 090001గా రూపొందించారు. ప్రస్తుతం ఈ నంబర్ విలువ దాదాపు 9,61,000 రూపాయలు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. టాటా గ్రూప్ నాకు చెందిన విమానయాన సంస్థ 180 మంది నాన్ ఫ్లయింగ్ సిబ్బందిని తొలగించినట్టు ప్రకటించింది. సంస్థ ఇటీవల ప్రకటించిన స్వచ్ఛంద పదవి విరమణ పథకం పునరుద్ధరణ అవకాశాలు ఎంచుకోకపోవడం వల్లనే వీరిపై వేటు వేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 18,000 మంది సిబ్బంది ఉన్నారని సంస్థ అధిష్టానం వెల్లడించింది. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కు ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ దక్కింది. 15,000 బాండ్ పూచీకత్తుతో న్యాయస్థానం దీన్ని మంజూరు చేసింది. గతంతో ఇప్పటి వరకు 8 సార్లు ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే. వాటిని ఆయన తిరస్కరించారు. ఈ క్రమంలోనే గత నెల ఈడీ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పుడు విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. ఆ సమయంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్గా హాజరైన సీఎం తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.